ఈ ఐఫోన్కి మనం ఇంతింత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్, అమెజాన్ గురించి మాట్లాడినట్టయితే చాలా ఐఫోన్స్ మీద భారీగా డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్ని ఐఫోన్స్ మీద 2000 డిస్కౌంట్ ఇస్తే కొన్ని ఐఫోన్స్ మీద 5000, 10,000 అలా డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనలో చాలామంది ఎస్పెషల్లీ యూత్ గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ బడ్జెట్ అనేది 20,000, 30,000 ఉంటుంది. కాకపోతే ఐఫోన్ అనేది ఒక 2,000, 3,000 తక్కువకు వస్తుంది కదా, లేకపోతే 5,000 తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది వాళ్ళ శాలరీ అనేది 30,000, 40,000 ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఈ ఐఫోన్ 12 మొబైల్ కొనుక్కోవడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారు. సో వాళ్ళ శాలరీలలో సగభాగం ఈ మొబైల్ ఈఎంఐలు పే చేయడానికి సరిపోద్ది. అయినా కూడా వాళ్ళు ఈ 2000 డిస్కౌంట్ చూసి, అంటే ఐఫోన్ అనేది 2,000 తక్కువ వస్తుంది కదా అనే దృష్టితోటి వాళ్ళు వాళ్ళ బడ్జెట్ అనేది యాక్చువల్లీ 20,000, కాకపోతే వాళ్ళు ఇంకొక 30,000 యాడ్ చేసుకొని 40,000 యాడ్ చేసుకొని ఐఫోన్ 12 మొబైల్ కొనుక్కోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, ఎవరి దగ్గర అయితే బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంటుందో, డబ్బులు అనేవి తక్కువ ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఐఫోన్ కొనుక్కున్నట్టయితే ఆ విషయం అనేది ఐఫోన్ తోటే పోదు. ఐఫోన్కి మళ్ళీ మనం సపరేట్ యాక్సెసరీస్ కొనుక్కోవాలి. దానికి చాలామంది ఇయర్ పాడ్స్ అంటారు, దాని తర్వాత వాచ్ అంటారు, దాని తర్వాత ఇప్పుడు ఛార్జర్ కూడా కొనుక్కోవాలి. సో ఇవన్నీ ఎక్స్ట్రా మన ఖర్చులే అని చెప్పేసుకోవచ్చు. చాలామంది ఐఫోన్ ఎందుకు కొనుక్కుంటారు, నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. మన జేబులో నుంచి ఐఫోన్ బయటికి తీసి ఈ 3 కెమెరాలు బయటికి కనిపించాలని చెప్పేసి, లేకపోతే ఈ లోగో కనిపించాలని చెప్పేసి జనాలలో తెగ తాపత్రయపడుతూ ఉంటారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇలా పెట్టేసుకొని ఐఫోన్ సింబల్ కనిపించడానికి, యాపిల్ లోగో కనిపించడానికి తెగ తాపత్రయపడుతూ ఉంటారు. సో వాళ్ళు అనుకునేది ఏంటి అంటే, ఐఫోన్ చేతులు పట్టేసుకుంటే వాళ్ళ స్టాటస్ సింబల్ పెరిగిపోద్ది, జనాలు వాళ్ళని ఎక్కువగా గుర్తిస్తారు, లేకపోతే వాళ్ళని రిచ్ అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. సో ఇక మనం నిజాలు మాట్లాడుకోవాలి అంటే ఒక విధంగా ఈ విషయం నిజమేనని చెప్పేసుకోవచ్చు. చాలా మంది కూడా నార్మల్ ఫోన్తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్కి ఎక్కువగా అటెన్షన్ ఇస్తుంటారు. ఎవరి చేతిలో ఐఫోన్ ఉంటే వాళ్ళను ఎక్కువ రిచ్ అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అందరని కాదు, కొంతమంది ఉంటారు. సో అందుకోసమే చాలామంది వాళ్ళ బడ్జెట్ ఉన్నా లేకపోయినా సరే ఐఫోన్ కొనుక్కోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలామంది మర్చిపోయే విషయం ఏంటి అంటే, వాళ్ళ సాలరీస్తో పోల్చుకున్నట్టయితే వాళ్ళు కట్టే ఈఎంఐల కారణంగా ఇన్ ఫ్యూచర్ వాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి అయితే చాలామంది ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. చాలామంది చిన్నపిల్లలు అయితే నాకు ఐఫోన్ కావాలని చెప్పేసి పేరెంట్స్ని తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకు వాళ్ళ ఫాదర్ ఎలా సంపాదించి తీసుకొస్తున్నాడు, ఎంత కష్టపడి తీసుకొస్తున్నారు అనేది అనవసరం. వాళ్ళ చేతిలో ఐఫోన్ కావాలి అంతే. మా డాడీ ఐఫోన్ కొనిచ్చాడు అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఈ ఐఫోన్ అనేది వాళ్ళ చేతులకు రావడానికి వాళ్ళ డాడీ ఎంత కష్టపడ్డాడు, లేకపోతే వాళ్ళ డాడీ ఎంత వర్క్ చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ మదర్ ఎంత కష్టపడుతుంది, ఎంత వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఆ మాటలు అయితే మర్చిపోతూ ఉంటారు. ఈ ఐఫోన్ కొనిమని చెప్పేసి చాలామంది పిల్లలు ఇళ్లలో అన్నం తినకుండా తెగ మారం చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ని, మదర్ని తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అయితే మీరు చాలామంది అడగొచ్చు, మరి నువ్వు నీ చేతిలో 2 ఐఫోన్లు పట్టుకొని షో ఆఫ్ చేస్తున్నావు కదా అని మీరు నన్ను అడగొచ్చు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చూడండి, ఈ ఐఫోన్ అనేది నాకు అసెట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఈ ఐఫోన్ని నేను ఎందుకు వాడతానంటే, ఫస్ట్ ఒకటి, ఈ మొబైల్ని ఐఫోన్ 12 Pro Max నేను కొనుక్కునే అన్బాక్సింగ్ చేయడానికి. సో ఆ అన్బాక్సింగ్ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నాకు దాని ద్వారా కొన్ని డబ్బులు వచ్చాయి. సో ఇంకొక కారణం ఏంటి అంటే, అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్ అనేవి నన్ను కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. డాటా రికవరీ ఎలా చేయాలి ఐఫోన్లో నుంచి, లేదా వాట్సాప్ డాటా డిలీట్ అయిపోతే దాన్ని ఎలా రికవరీ చేయాలని చెప్పేసి ఐఫోన్లో చూపించమని అడుగుతుంటారు. సో అటువంటిప్పుడు నా దగ్గర ఐఫోన్ లేకపోతే నేను చూపించడానికి వీలుండదు. కాబట్టి దానికోసం నేను యూజ్ చేశాను. అంటే అక్కడ నుంచి కూడా నాకు దీని గురించి డబ్బులు వచ్చాయి. దాని తర్వాత నేను కొన్ని విషయాల గురించి మాట్లాడి దీని గురించి నేను రివ్యూ చేశాను. సో అక్కడ నుంచి కూడా నాకు కొన్ని డబ్బులు వచ్చాయి. దాంతోపాటే కొన్ని వీడియోస్ అనేవి, అంటే నేను వీడియో షూట్ చేయడానికి కొన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి, లేకపోతే నేను బయటికి ఎక్కడైనా వ్లాగ్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. సో దానికోసం కూడా నేను ఐఫోన్ యూజ్ చేస్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఐఫోన్ అనేది నాకు ఖర్చు కాదు. ఈ ఐఫోన్ నేను కొన్న కారణంగా దీంతో నేను ఎన్ని పనులు చేయించాలో అన్ని పనులు చేస్తూ ఉంటాను. అయినా కూడా అప్పుడప్పుడు నాకు ఇది చాలా బర్డెన్ కనిపిస్తూ ఉంటుంది. దీనికి నేను 1,40,000 రూపాయలు ఎందుకు పెట్టానరా అనిపించిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. నేను నా చేతిలో ఇప్పుడు నేను మీకు వీడియో చూపించడానికి ఐఫోన్ యూజ్ చేస్తున్నాను తప్పిస్తే చాలా వీడియోస్లలో మీరు చూసే ఉంటారు. కొన్ని వీడియోస్లలోనే నేను చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే చాలా వీడియోస్లలో నా చేతిలో ఆండ్రాయిడ్ మొబైలే ఉంటుంది. ఇది ఎప్పుడు కింద బెడ్ ఉంటుంది. సో ఆ బెడ్ మీద పడేసి ఉంటుంది. దీన్ని నేను వాడేది చాలా తక్కువ. సో దీన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ 1,40,000 దీనికి పెట్టే బదులు ఇదే ఇన్వెస్ట్మెంట్ తీసి నేను ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లోనో, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లోనో, లేకపోతే షేర్ మార్కెట్లోనో పెట్టుకుంటే నాకు చాలా మంచి రిటర్న్స్ వచ్చేవి కదా అని చెప్పేసి అనిపించిన సందర్భాలు నాకు చాలా ఉన్నాయి. ఈవెన్ నాకు దీని ద్వారా లాభం ఉన్నా సరే నాకు అటువంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడిన వెంటనే ఇదేమో స్పాన్సర్ వీడియో అనుకునేది. ఇదేమో స్పాన్సర్ వీడియో కాదు, జనరల్గా చెప్తున్నాను. మన ఇండియా గురించి మాట్లాడినట్లయితే చాలామందికి ఈ ఫైనాన్షియల్
అవేర్నెస్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. మన స్కూల్ కాలేజెస్ గురించి మాట్లాడినట్టయితే స్కూల్ కాలేజెస్లలో కూడా మనకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వరు కాబట్టి మనకు చిన్నప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేది తెలియదు. సో అందుకోసమే మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే పూర్ వాళ్ళు ఇంకా పూర్గానే మిగిలిపోతున్నారు, రిచ్ వాళ్ళు రిచ్గా ఎదిగిపోతున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పవర్ అనేది తెలుసు, వాళ్ళకి డబ్బులు అనేవి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వాళ్ళ డబ్బులను ఎలా మల్టిప్లై చేసుకోవాలి అనే దాని గురించి తెలుసు. వాళ్ళు కూడా ఐఫోన్లు కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళు కూడా కార్లు కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళు కూడా లగ్జరీ లైఫ్లు బతుకుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసే పని ఏంటి అంటే వాళ్ళ డబ్బులను వాళ్ళు మల్టిప్లై చేసుకుంటూ వాటన్నిటిని ఆస్వాదిస్తూ ఉంటారు, లేకపోతే వాటన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదే మన మిడిల్ క్లాస్ గురించి మాట్లాడిన వెంటనే, మన మిడిల్ క్లాస్ అన్న వెంటనే మీలో చాలామంది మళ్ళీ కింద కామెంట్ రాస్తారు, నువ్వు ఏమైనా మిడిల్ క్లాస్ అని కూడా రిచ్ కదా అంటే, నేను కూడా మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీ, ఈవెన్ పూర్ ఫ్యామిలీ నుంచే నేను మిడిల్ క్లాస్లోకి వచ్చి మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉన్నాను అనుకోండి. సో విషయం పక్క పెట్టేసి అసలు విషయం గురించి మాట్లాడినట్టయితే నేను చెప్పాల్సుకున్నది ఒకటే పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మీకు చాలా భారీ మొత్తంలో ఐఫోన్ మీద డిస్కౌంట్లో మొబైల్ రావచ్చు. కాకపోతే ఆ ఐఫోన్ అనేది మీకు అవసరమా, దానివల్ల మీకు ఏదైనా ఉపయోగం ఉందా అనేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ ఐఫోన్ కొనుక్కున్నారనుకోండి, దాని వాల్యూ అనేది 50,000 60,000 ఉందనుకోండి, ఒక సంవత్సరం తర్వాత అమ్మడానికి పోతే మళ్ళీ మీకు ఆ వాల్యూ అనేది రాదు. సో మీరు ఐఫోన్ కొనుక్కున్న వెంటనే ఐఫోన్ తోటే ఈ మ్యాటర్ అనేది ఇక్కడితో ఒడిచిపోదు కదా. ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడితే మీరు ఐఫోన్ కొనుక్కున్న తర్వాత సపరేట్గా ఛార్జర్ కొనుక్కోవాలి, దానికి ఒక ఖర్చు. మళ్ళీ తర్వాత వేరే వాడు మీ ఫ్రెండ్ ఎయిర్పాడ్స్ వాడుతున్నాడని చెప్పేసి ఆ ఎయిర్పాడ్స్ కొనుక్కుంటారు, దాని తర్వాత యాపిల్ వాచ్ అంటారు, దాని తర్వాత మ్యాక్ అంటారు. సో ఇలా చూసుకున్నట్టయితే మీరు ఒక ఐఫోన్ కొనుక్కున్న తర్వాత దానితోటి ఖర్చు అనేది పెరుగుకుంటూ పోతుంది. అదే ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఐఫోన్ని కొనుక్కోకండి అని చెప్పట్లేదు, మీరు ఐఫోన్ కొనుక్కోండి. కాకపోతే ఈ ఐఫోన్ మీ చేతిలోకి రావడానికి మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే ఐఫోన్ మీద పెట్టే డబ్బులు అనేవి, ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఫస్ట్ వేరే వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ రిటర్న్స్ని పెంచుకోండి. దాని తర్వాత ఆ వచ్చిన రిటర్న్స్ తోటి మీరు ఐఫోన్ కొనుక్కోండి. అలా కాకుండా మీరు అప్పో సప్పో చేసో, ఈఎంఐలోనో, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టో, ఈ ఆఫర్లలో ఫ్లిప్కార్ట్ వాళ్ళు 5,000కు 2,000కు తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆ 2,000 డిస్కౌంట్ గురించి మీ బడ్జెట్ అనేది 20,000 అయినా సరే 30,000 ఎక్స్ట్రా అప్పో సప్పో చేసి మాత్రం ఐఫోన్ని కొనుక్కోకండి. అదే ఫ్రెండ్స్, ఈ కంపెనీల గురించి మాట్లాడినట్టు ఫ్లిప్కార్ట్ అయినా, అమెజాన్ అయినా, యాపిల్ అయినా సరే, వేరే ఏ కంపెనీ గురించి మాట్లాడినా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం. సో దానికోసం వాళ్ళు విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ అడ్వర్టైజ్మెంట్లు చేయడంలో కూడా విచిత్రమైన టెక్నిక్స్ని ఫాలో అవుతుంటారు. దానికోసం వాళ్ళ దగ్గర సపరేట్గా ఒక రీసెర్చర్స్ టీమ్ ఉంటుంది. అంటే వాళ్ళను మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం చాలా బాగా తెలుసు. వాళ్ళు దీనికి ఎంత హైప్ క్రియేట్ చేయాలో అంత హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మీకు ఆ వస్తువు అవసరం లేకపోయినా సరే ఆ వస్తువుని కొనిపించగలిగే టెక్నిక్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ ఉచ్చులో పడి మీకు అవసరం లేని వస్తువులను కొనుక్కొని మీ డబ్బులు అనేవి వృధా చేసుకోకండి. మీ లైఫ్ని సెక్యూర్గా ఉంచుకోండి, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. సో మరి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.